హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద క్లాస్. ఈరోజు మన బ్యూటిఫుల్ టాపిక్ వచ్చేసరికి డేటా ఇంటర్ప్రిటేషన్. ఓకే, డేటా ఇంటర్ప్రిటేషన్ బై మై నేమ్ ఇస్ అమర్నాథ్ ఈమని. ఓకే డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా బ్యూటిఫుల్ టాపిక్ అమ్మ. ఓకే, సో దీంట్లో అసలు లెవెల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే 0 నుంచి ఇన్ఫినిటీ అనే కన్నా ఇన్ఫినిటీ పవర్ 100 అన్నా కరెక్ట్. ఓకే, అఫ్ కోర్స్ అంటే ఇన్ఫినిటీ అన్నా ఇన్ఫినిటీ పవర్ 100 అన్నా మన దృష్టిలో ఇన్ఫినిటీ అనుకోండి మ్యాథమెటికల్గా. బట్ టు బి ఫ్రాంక్, ఇది 0 నుంచి 10, 0 నుంచి 100, 0 నుంచి ఇన్ఫినిటీ కాదమ్మా, 0 నుంచి ఇన్ఫినిటీ కన్నా ఎక్కువ. ఓకేనా, అయితే మనకు భారతదేశం మొత్తంలో ఉన్న ఎగ్జామినేషన్స్లో క్యాట్ ఒకటి, బ్యాంక్ ఒకటి, ఈ రెండు ఎగ్జామినేషన్లో అట్ ద పీక్స్లో మనని డేటా ఇంటర్ప్రిటేషన్లో క్వశ్చన్లు పెడతాడమ్మా. ఓకే, అవి కాకుండా మిగిలిన ఎగ్జామినేషన్స్ అన్నిటిలో చాలా మైన్యూట్ లెవెల్లో, చాలా ఈజీ లెవెల్లో పెడతాడమ్మా. ఓకే, అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ టాపిక్లో బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే ఒక డిఐ సెట్ 5 క్వశ్చన్లు వస్తాయమ్మా. ఓకేనా, అంటే మనకి ఆ కాన్సెప్ట్, ఆ కంటెంట్ అర్థమైందంటే 5 క్వశ్చన్లు చేయగలం. అవునా, అంటే ఒక టాపిక్లో ఎప్పుడైనా మనకు ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్లు వస్తాయి, అంతకంటే ఎక్కువ రావు. కానీ ఈ టాపిక్ నుంచి మాత్రం మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయమ్మా? ఒక డిఐ సెట్ అంటే 5 క్వశ్చన్లు వచ్చేసినట్టే. 2 డిఐ సెట్లు ఇచ్చా అంటే 10 క్వశ్చన్లు వచ్చేసినట్టే. అంటే మీరు ఒక్కదాన్ని క్రాక్ చేస్తే 5 క్వశ్చన్లు, రెండింటిని క్రాక్ చేస్తే 10 క్వశ్చన్లు వస్తాయమ్మా. దట్స్ ద బ్యూటీ ఆఫ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఓకేనా, అయితే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ సాల్వ్ చేయడానికి మనకి ఏమేం కావాలి, ఇన్పుట్స్ ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఓకేనా అమ్మా, ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. డేటా ఇంటర్ప్రిటేషన్లో ఏమేమి ఉంటాయి అమ్మా? షార్ట్ ఫామ్ డిఐ, ప్రతిసారి డేటా ఇంటర్ప్రిటేషన్ అనలేం కదా, సో డిఐ. దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే నెంబర్ 1 పర్సంటేజెస్ అలియాస్ శాతాలు ఉంటాయమ్మా. నెంబర్ 2 క్యాలిక్యులేషన్స్ ఉంటాయమ్మా, ఇంకేం ఉండవు. ఓకేనా, క్యాలిక్యులేషన్స్. అయితే నేను చెప్పా కదా భారతదేశంలో ఇది టఫెస్ట్గా ఉండే ఎగ్జామినేషన్స్ 2 ఉన్నాయి. ఏమిటమ్మా అవి? క్యాట్ ఒకటి, బ్యాంక్ ఒకటి. వాటిల్లో అయితే టాపిక్ బేస్డ్ డిఐస్ ఇస్తాడు, అంటే టైమ్ అండ్ వర్క్ బేస్డ్, ప్రాఫిట్ అండ్ లాస్ బేస్డ్, టైమ్ అండ్ డిస్టెన్స్ బేస్డ్, పర్మిటేషన్స్, కాంబినేషన్స్, ప్రాబిలిటీ బేస్డ్, ఇలా అన్ని టాపిక్స్ కలిపి వాటిని డిఐలో పెట్టిస్తాడమ్మా. అది నెక్స్ట్ లెవెల్ అనే కన్నా నెక్స్ట్ ఒక 10 టైమ్స్ నెక్స్ట్ అనుకుని ఆ తర్వాత లెవెల్ అమ్మా. అది అద్భుతంగా ఉంటుంది. ఓకే, బట్ మనకు వచ్చేసరికి 2 ఉంటాయమ్మా, ఒకటి పర్సంటేజెస్, 2 క్యాలిక్యులేషన్స్. ఓకే, దీంట్లో కూడా క్యాట్లో భయంకరమైన క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, కానీ ఆన్ స్క్రీన్ క్యాలిక్యులేటర్ ఉంటుంది. బ్యాంకులో భయంకరమైన క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఆన్ స్క్రీన్ క్యాలిక్యులేటర్ కదా, ఏది ఉండదు, బండగా మనం చేసుకోవాలి స్మార్ట్గా. ఓకే, బట్ మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి? చిన్న చిన్న అడిషన్స్, చిన్న చిన్న సబ్ట్రాక్షన్స్, చిన్న చిన్న మల్టిప్లికేషన్స్, వెరీ మైన్యూట్ అండ్ రేర్ డివిజన్స్, చాలా తక్కువ అప్పుడప్పుడు వచ్చే డివిజన్స్. ఓకే, మళ్ళీ శాతాలు లేదా పర్సంటేజెస్, ఇవి మాత్రం మనకి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, అందులో హెవీ అయితే ఉండవు. ఓకేనా, సో మనం చిన్నగా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళినా మనకు అన్ని ఆన్సర్లు ఇన్ టైంలో వచ్చేంత ఈజీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. రైట్ అమ్మా, నెక్స్ట్ వన్ ఈ పర్సంటేజెస్. అమ్మా ఈ పర్సంటేజెస్ అనే టాపిక్ మాత్రం మనకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఉన్న ఎగ్జామినేషన్లో సెపరేట్గా టాపిక్ లేదు. కానీ డిఐస్ ఒక క్వశ్చన్ వచ్చిందంటే 5 క్వశ్చన్లు వస్తాయని చెప్పా కదా ఒక సెట్ అంటే. ఆ 5 క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే ఇన్ జనరల్గా 2 క్వశ్చన్స్ పర్సంటేజెస్ మీద ఉంటాయి, ఒక క్వశ్చన్ యావరేజ్ మీద ఉంటుంది జనరల్గా, ఒక క్వశ్చన్ టోటల్ మీద ఉంటుంది, అంటే యావరేజ్కి టోటల్కి కొంచెం సంబంధం దగ్గరగా ఉంటుంది కదా. ఓకే, ఇంకో క్వశ్చన్ నిష్పత్తి మీద ఉంటుంది. ఓకేనా, రైట్. ఎప్పుడైనా ఒకసారి ఈ రెండిట్లో ఒకటి లేపేసి కానీ, ఈ పర్సంటేజ్ మీద ఇచ్చే 2 క్వశ్చన్లో ఒకటి లేపేసి కానీ ఇంకో క్వశ్చన్ ఇస్తాడు. అంటే మనం అబ్జర్వ్ చేస్తానంటే సగటున 5 క్వశ్చన్లు ఉంటే 5లో 2 క్వశ్చన్ల పర్సంటేజ్ మీదే ఇస్తున్నాడే. ఓకే, ఒక్కోసారి అంతకంటే ఎక్కువ క్వశ్చన్లు ఇస్తాడే. అలాంటివి అడిగినప్పుడు మనం చేయగలగాలి అంటే మనం పర్సంటేజ్ నేర్చుకోవాలి. ఓకేనా అమ్మా, క్యాలిక్యులేషన్స్ అంటారా? కూడికలు మీకు వచ్చు, సబ్ట్రాక్షన్స్ మీకు వచ్చు, మల్టిప్లికేషన్స్ కావాలంటే టేబుల్స్ నేర్చుకోండి 1 to 20. ఓకే, దీనికి నేనైతే ఏం హెల్ప్ చేయలేను కూడా. ఓకేనా, 1 to 20 టేబుల్స్ నేర్చుకోండి. ఎందుకంటే ఇది 2వ తరగతి పిల్లలు అనుకో, తీయమ్మ 12 ఎక్కడ చదువుదాం, 12 ఒకట్లే అంతా అంటూ చదివించుకుంటాం. అవునా, ఇక్కడ ఓ జాంతానే. ఓకే, సో మీరే ప్రాక్టీస్ చేసుకోవాలి టేబుల్స్ 1 to 20. ఓకే, టేబుల్స్ వస్తే డివిజన్స్ ఆల్రెడీ వచ్చినట్టే పక్కన పెట్టేసుకోండి. అరే పర్సంటేజ్ మనమే ఆడుకుంటున్నాం కదా, కాబట్టి అయిపోయినట్టే. క్యాలిక్యులేషన్స్లో నేనేం హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. నేను హెల్ప్ ఎక్కడ చేయాలి మీకు?
పర్సంటేజెస్ అలియాస్ శాతాల గురించి మాట్లాడేటప్పుడు నేను మీకు హెల్ప్ చేయాలి. ఓకేనా? రైట్ అమ్మ, ఈ శాతాలని మనం ఎలా అర్థం చేసుకోవాలి, అసలు దాంట్లో ఏమేమి ఉంటాయి? ఓకే అమ్మ, నేను శాతాల టాపిక్లోకి మొత్తం అలా వెళ్ళిపోకుండా ఏం చేస్తానంటే 3 మాడ్యూల్స్ చెప్తాను పర్సంటేజెస్లో మీకు. ఓకే, ఆ 3 మాడ్యూల్స్ ఏంటి అంటే, నెంబర్ 1 చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ అమ్మ. ఎక్కడో ఒక క్వశ్చన్ ఇలా అడిగాడమ్మా, 48% ఆఫ్ 5120 ఎంత అని అడిగాడు అనుకోమ్మా. మామూలుగా అయితే మన గుండె పగిలిపోద్ది. ఎందుకమ్మా, పద్ధతి ప్రకారం చేస్తే 48% అంటే 48/100 ఇంటూ 5120 చేయాలి. ఇది చేసేసరికి రేపో ఎల్లుండో అయిపోద్ది, అంతేనా కదా? ఎందుకంటే ఈ సున్నా కొట్టేయడం వరకు ప్రతి ఓడు చేస్తాడు, మూతి మీద మేసం వేసి తిప్పుతా చేస్తాడు, అవునా కాదా? రైట్, ఈ క్యాలిక్యులేషన్ చేయమన్నప్పుడు లేదు, వెంటనే ఇదిగో మీసాలని కొంచెం రివర్స్లో ఇలా తిప్పుతాడు కిందకి, లేదనుకో మీసాలు షేవ్ చేసేస్తాడు, అవునా కాదా? రైట్, నేను చేసినట్టు నీట్గా క్లీన్ చేసి చేసేస్తాడు, అవునా? రైట్, కానీ నేను చెప్పినట్టుగా చేస్తే ఇది చాలా ఈజీగా వస్తుంది మీకు. ఓకేనా? అంటే ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి, ఇది ఫస్ట్ అంకం అంటే మొదటి భాగం మనం నేర్చుకునేది. రెండోది, సార్ మనం దీనికే ఏడిస్తే ఇప్పుడు నేను క్యాలిక్యులేషన్ ఇస్తాను చూడండి. 57.14285714% ఆఫ్ 7142842 ఎంత అని అడిగాడు అనుకోమ్మా, ఇంక అయిపోయింది. ఓకే సార్, నేను పారిపోతున్నాను సార్ అని చెప్పి జనాలు కళ్ళమ్మడి కన్నీళ్ళు పెట్టుకొని, సార్ పేపర్ ఏందో సార్ భయంకరంగా ఇచ్చాడు సార్, మరి మేము ఏమన్నా బ్యాంక్ అనుకుంటున్నాడో క్యాట్ అనుకుంటున్నాడో సార్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఏం సార్ ఎంత కష్టంగా ఇచ్చాడు అని చెప్పి అమ్మ నా బూతులు తిడతారమ్మా. ఓకేనా? అన్ని బీప్ సౌండ్స్, అంటే ఏంటి, సెన్సార్ కట్లే. ఓకే, మామూలు ఒక్కటి కూడా ఉండదు. ఇంకా కొంతమంది అయితే లేడీస్ అనుకో తెలుసుగా, ఓకే, సో మిటికలు ఇరుస్తారు. సో ఈ మధ్య కొత్త ట్రెండ్ ఏంటో తెలుసమ్మా తిట్టుకోవడంలో, ఎగ్జామ్ వాడు రాస్తే తెలుసుద్ది. ఓకే, అంత సినిమా ఏం లేదమ్మా, ఇది ఒక బచ్చా క్వశ్చన్. ఓకేనా? దీని ఆన్సరు నేను చూసి కూడా చెప్పగలనమ్మా కావాలంటే. ఇట్స్ వాల్యూ ఈజ్ 40816 and 12. ఓకే, సారీ 6 కదా, 24 అమ్మా లాస్ట్ డే. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్. ఇంత ఈజీ ఆన్సర్. ఓకే, అంటే చూసి చెప్పే అంత. కానీ ఇక్కడ చూస్తే మాత్రం మనకి ఎక్కడ చూసినా లైవ్లో దేవుడు కనబడతాడు. ఓకే, ఇది దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి, ఇది రెండో ఒక మాడ్యూల్ నేను చెప్పేది. మూడో మాడ్యూల్, ఇక ఈ మూడో మాడ్యూల్ ప్లెయిన్ పర్సంటేజెస్లోకి వెళ్ళిపోతుందమ్మా. అంటే ఓకే, మళ్ళీ రకరకాల క్వశ్చన్ అడుగుతాడమ్మా. ఓకే, ఆ క్వశ్చన్స్ చూస్తే చాలామందికి అర్థం అవ్వదు పట్టణ. ఈ శాతాలు లేదా పర్సంటేజ్ చేసేటప్పుడు ఒక అడ్వాంటేజ్ ఉందమ్మా, ఏంటో తెలుసా? తెలుగు మీడియం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, అంటే చాలా ఈజీ అని కాదు, ఇంగ్లీష్తో కంపేర్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. తెలుగులో ఎవరైతే చేస్తారో, ఇంగ్లీష్లో ఎవరైతే చేస్తారో, మన మదర్ టంగ్ ఇంగ్లీష్ కాదు, అంటే మనం చిన్నప్పటి నుంచి మన మాతృభాష ఇంగ్లీష్ కాదు కదా. సో మన క్వశ్చన్ చూస్తే అదే సార్ అని అర్థం చేసుకున్నట్టు మనం నటిస్తాం. ఓ పట్టణ అర్థమే కావదు. ఓకే, వాళ్ళకి ఏమవుతుందంటే ఆ క్వశ్చన్స్ చూడంగానే సో క్లమ్జీ అయిపోతారు, కంపు చేసేస్తారు. ఓకేనా? చూడండి, నేను శాంపుల్గా ఇంగ్లీష్లో క్వశ్చన్ రాస్తున్నాను. ఓకే, వాట్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ సేల్స్ ఆఫ్ A and B, what percent of the total sales of A and B forms the total revenue of C and D? The total revenue of C and D. ఇది క్వశ్చన్ అమ్మా ఇంగ్లీష్లో. ఓకే, సో బేసిక్ పర్సంటేజ్ అంటే ఏంటో చెప్పిన తర్వాత ఈ క్వశ్చన్ గురించి ఇంగ్లీష్లో చెప్పకుండా తెలుగులో దీన్ని ట్రాన్స్లేట్ చేస్తే భలే ఈజీ సార్, అంతే కదా, అది ఇది అని చెప్పేస్తారమ్మా. అదే ఇలా ఇస్తే క్వశ్చన్ ఏంది సార్ ఇది, ఇప్పుడు చాలామంది డౌట్ అంటే A+B/C+D × 100 వేయాలా, C+D/A+B × 100 వేయాలా, లేదంటే అసలు A+B/100 × C+D వేయాలా, C+D/100 × A+B వేయాలా? అబ్బో, ఇలాంటి అద్భుతమైన ఆనిముత్యాలు మన దగ్గర చాలా వస్తాయి. ఓకేనా? రైట్, అంటే ఈ 3 మాడ్యూల్స్ నేను మిమ్మల్ని స్ట్రాంగ్ చేయబోతున్నాను. ఓకే, మిగిలిన పర్సంటేజ్ ఉంటాయమ్మా, సక్సెసివ్ పర్సంటేజ్ అంటే ఏంటి, ఓకే, ఎట్సెట్రా అవి ఏవి నేను చెప్పను. ఓకేనా? రైట్, తర్వాత పర్సంటేజెస్లో డిఐ కోసం స్పెసిఫిక్గా నేను తయారు చేసిన ఒక 3-4 పాయింట్స్ ఉన్నాయమ్మా. ఓకే, ఆ 3-4 పాయింట్స్ చెప్పడం, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం రెండూ చేస్తాను. ఓకేనా? రైట్, ఫస్ట్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద బేసిక్ లెవెల్ 1 కాల్డ్ ఇలాంటి క్యాలిక్యులేషన్స్ని ఫాస్ట్గా ఎలా చేయాలి అనే దానికోసం మనం వర్కౌట్ చేయడం మొదలు పెడుతున్నాం. ఓకేనా? ఎక్కువ కాంప్లెక్సిటీ వద్దు, సింపుల్గా చేద్దాం. ఓకేనా? రైట్, సో మనం ఇప్పుడు దానికోసం 2 బ్యాక్గ్రౌండ్ వర్క్స్ చేద్దాం. ఓకేనా? ఒకసారి అందరం ఇంగ్లీష్లో దీన్ని ప్రొనౌన్సియేట్ చేద్దాం.
ఓకేనా. అమ్మ ఇది ఇంగ్లీష్లో ప్రొనౌన్సియేట్ చేస్తేనే మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ప్రొనౌన్సియేట్ చేస్తే ఏంటంటమ్మా పర్సెంట్. పర్సెంట్ అవునా, 2 ముక్కలు ఉన్నాయమ్మా దీంట్లో. పర్ అంటే చొక్కా చిరునోడు వచ్చి చూసారా, అది కాదు. పర్ అంటే అవుట్ ఆఫ్ లేదా ఫర్ ఎవ్రీ లేదా ఈచ్, అవునా కాదా. అమ్మా నేను షాప్కి వెళ్ళి టమాటాలు ఉన్నాయని అడిగానమ్మా. ఉన్నాయి సార్ అన్నాడు. ఎంత అన్నమ్మా, పర్ కేజీ 20 రూపీస్ అన్నాడమ్మా. పర్ కేజీ అంటే చొక్కా చిన్నప్పుడు వచ్చే పర్ కేజీ 20యా, కాదు కదా. పర్ అంటే ఏంటి, ప్రతి కిలో 20 రూపాయలు, అవునా. 1 కిలోకి 20 రూపాయలు పే చేయాలి, అవునా. 1 కిలోకి పే చేయాలా, 2 కిలో ఫ్రీనా, ప్రతి కిలోకి 20 రూపాయలు. అందుకని పర్ అంటే అవుట్ ఆఫ్ అనే అర్థం తీసుకోవచ్చు, లేదా ఎవ్రీ అనే అర్థం చేసుకోవచ్చు, ఫర్ ఎవ్రీ అనే అర్థం. ఓకే, లేదా ఈచ్ అనే మీనింగ్లో తీసుకోవచ్చు. ఓకేనా. సెంట్ అంటే చాలామంది చిస్ అని స్నానం ఎగ్గొట్టు కొడతారు అది అనుకుంటారమ్మా. కాదమ్మా, సెంట్ అంటే ఏంటి, 100, అంతేనా కాదా. రైట్. పర్సెంట్ అంటే అవుట్ ఆఫ్ 100. ఓకే, అంటే ఫర్ ఎవ్రీ 100, ఫర్ ఈచ్ 100, ప్రతి 100కి ఎంత అని చెప్పేదాన్ని పర్సంటేజ్ అంటామమ్మా. ఎక్కడైనా ఒక ఎగ్జామ్ రాశానమ్మా, నాకు 90% మార్క్స్ వచ్చాయి అన్నాను అనుకోమ్మా. ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసానంటే 90% అంటే 90 నాకు వచ్చాయి, అవుట్ ఆఫ్ అంటే బై 100, సెంట్ అంటే 100గా, అంటే నాకు 100కి 90 మార్కులు వచ్చాయి అని చెప్పడం అమ్మ. దాని మీనింగ్ అర్థమైందా. సో 90% అని చెప్తే దాని మీనింగ్ ఏంటమ్మా, 100 మార్కులకి ఎగ్జామ్ జరిగితే నాకు 90 వచ్చాయి. ఎగ్జామ్ 200 జరిగితే నాకు 180 వచ్చాయి, 1000కి జరిగితే 900 వచ్చాయి, 50కి జరిగితే 45 వచ్చాయి, 10కి జరిగితే 9 వచ్చాయి, 1 మార్క్ జరిగితే 0.9 మార్క్స్ నాకు వచ్చాయి, అవునా కాదా. అంటే ఇక్కడ ఇది పర్సంటేజ్ అంటారమ్మా. అంటే ఇప్పుడు ఎవరైనా 50% అన్నారనుకోమ్మా, 50% అమ్మా. కొంచెం సేపు నేను శాతము అనే పదం కన్నా ఎక్కువగా పర్సెంట్ అనే పదాన్ని వాడతాను. అది కూడా పర్సెంట్ అనే మీనింగ్లో కాకుండా, అనే స్లాగ్లో కాకుండా పర్సెంట్ అని 2 విడివిడిగా పలుకుతానమ్మా. ఎందుకంటే అప్పుడే నేను అవుట్ ఆఫ్ 100 అని రాసుకోగలుగుతాను. ఓకేనా. రైట్. 50% అంటే 50, పర్ అంటే అవుట్ ఆఫ్, సెంట్ అంటే 100, అవునా. 25%, 25% అంటే 25 అవుట్ ఆఫ్ 100, అవునా. ఇది మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది. అంటే ఏది ఇచ్చినా దాన్ని బై 100 చేయాలి, ఇది ఫస్ట్ రూల్ మనం చేయాల్సింది. అంటే ఇప్పుడు X% అని అడిగాడు అంటే దాన్ని మనం వెంటనే X/100గా మన మైండ్లో ఇమాజిన్ చేసుకోవాలి. అవుట్ ఆఫ్ 100 X వచ్చేవాడికి అని, ఓకేనా. ఎగ్స్ కాదు, ఎక్స్, ఓకేనా. రైట్ అమ్మా. నెక్స్ట్ వన్, ఇప్పుడు దీని నుంచి ఆలోచిస్తే 1% అంటే ఎంత అంటే 1/100. మా 1/100 అంటే 100తో భాగించడం, అవునా కాదా. 100తో భాగించినప్పుడు ఏమవుతుంది అంటే 2 సున్నాలు కొట్టుకుపోతాయి, అంతేనా. ఒకవేళ సున్నాలు లేకపోతే 2 డెసిమల్ పాయింట్స్ అలియాస్ బిందువు, దశాంశ బిందువు వస్తుంది, అవునా కాదా. రైట్. సో ఒకవేళ 10% అన్నాడు అనుకోమ్మా, 10/100, అవునా. 0 కొట్టుకుపోతే ఓకే 1/10 అంటే 10తో భాగించాలి, అవునా కాదా. రైట్. ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్. ఓకే అమ్మ, ఈ రెండింటిని నేను సెపరేట్ చేస్తున్నాను ఎందుకంటే నా నెక్స్ట్ సినిమా దాంతో స్టార్ట్ అవబోతోంది, ఓకేనా. రైట్. చూడమ్మా, 1% అంటే ఏం చేయాలి, ఎప్పుడు కూడా బై 100 చేయాలి. 10% అంటే ఏం చేయాలి మనం ఎప్పుడు కూడా బై 10 చేయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. 1% అంటే బై 100, 10% అంటే బై 10, ఓకేనా. రైట్. నెక్స్ట్ పాయింట్ మనకి ఏం కావాలి అంటే, ఇప్పుడు నేను ర్యాండమ్గా కొన్ని పర్సంటేజ్ తీసుకుంటాను, వాటిని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం, ఓకేనా. ముందు 1%లో 10%లో రాద్దాం, ఆ తర్వాత వేరేవి రాద్దాం, ఓకేనా. మా 1% ఆఫ్ మన లేదంటే మనం ఇలా వద్దు, ఒక టేబుల్లా ప్రిపేర్ చేసుకుందాం, సో దట్ మనకు కూడా టైం సేవ్ అవ్వకుండా, ఓకేనా. ఓకే అమ్మ, నేను ఇక్కడ నెంబర్ రాస్తాను, ఇక్కడ మనం 1% రాద్దాం, ఓకే. రైట్. 100లో 1%, 2 సున్నాలు కొట్టేయడమేగా, అంటే బై 100 కదా, అంటే 2 సున్నాలు కొట్టేసా, 1. 500లో 1% ఎంత సార్, 1% అంటే బై 100 సార్, అంటే 2 సున్నాలు కొట్టేయాలి సార్, కొట్టేసే ఎంత 5. 7200లో 1% ఎంత అంటే సార్ 1% అంటే 100తో భాగించాలి, 100తో భాగిస్తే 2 సున్నాలు కొట్టుకుపోతే 72, ఓకే. మరి నెక్స్ట్ నా నెంబరు 5000 అంటే 530 అమ్మ. దీంట్లో 1% అలియాస్ 1% ఎంత, మా 1% ఎంత అంటే 100తో భాగించాలి కదా. సున్నాలు ఉంటే 2 సున్నాలు కొట్టేస్తాను, లేకపోతే ఏం చేయాలి, 1 సున్నా కొట్టేసి 1 డెసిమల్ పెట్టుకో, అంటే 5.3, అంతేనా. ఓకే. సో మా 270
1% లేదా 1% అంటే ఎంత చెప్పండమ్మా? 100తో భాగించాలి అంటే రెండింటితో 0 పెట్టాలి అంటే 2.70 అంటే ఎంతమ్మా? 2.7. నెక్స్ట్ 334 ఓకేనా? దీంట్లో 1% ఎంత? 1%. 1% అంటే ఏం చేయాలి? 100తో భాగించాలి. 100తో భాగిస్తే ఏమొస్తుందో చెప్పండమ్మా? రెండింటి తర్వాత డెసిమల్స్ అంటే 3.34 అంతేనా చేయాల్సింది మనం? రైట్. 27.5 ఉందనుకోమ్మా, దీంట్లో 1% అంటే 1% ఎంత అని అడిగితే బై 100 అంటే 2 డెసిమల్స్ని పెట్టాలి. ఆల్రెడీ డెసిమల్ ఉంది సార్, అయితే ఓ పని చేయి, ఇంకో 2 పెంచు అంతేనా సార్? ఇంకో 2 పెంచాలంటే 1 2 అంటే ఎక్కడికి వస్తుందమ్మా? 0.275. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మా అందరికీ 1% క్యాలిక్యులేట్ చేయడం రావాలి. ఐ థింక్ వచ్చింది అనుకుంటున్నాను నేను. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సింది ఓకే హౌ టు వీ క్యాలిక్యులేట్ 10%. స్టార్ట్ చేద్దామా? 10% రూల్ ఏంటమ్మా? 10% ఏం చేయాలి? బై 10 చేయాలి. అవునా? బై 10 కాదు, బై 10. ఓకేనా? బై 10 అంటే మళ్ళీ అమెరికా వెళ్ళాల్సి వచ్చింది మనం. బై 10 ఓకేనా? 10తో భాగించాలి. 100లో 10% అంటే బై 10 చేస్తే 10 కాదమ్మా, జాగ్రత్తగా వినండి ఓకేనా? 10. 500లో 10% అంటే 500 బై 10 అంటే ఎంతమ్మా? 50. 7200లో 10% అంటే 7200 బై 10 అంటే ఎంతమ్మా? 720. అవునా? రైట్. నెక్స్ట్ వన్ 530లో 10% అంటే ఎంత చూద్దామా? 10% అంటే బై 10 కదా, అంటే 530లో 30ని 10తో భాగిస్తే ఎంత వస్తుందమ్మా? 53. అవునా? రైట్ అమ్మా. 270లో 10% ఎంత అంటే మా 10% ఏం చేయాలమ్మా? బై 10 చేయాలి కదా, అంటే 270 బై 10 అంటే ఎంతమ్మా? 27. అవునా? రైట్ అమ్మా. 334ని దాంట్లో 10% ఎంత అని అడిగాడు. 10% అంటే ఏం చేయాలి? బై 10 అంటే 1 డెసిమల్ పెంచాలి, ఉంటే 1 డెసిమల్ పెంచాలి, డెసిమల్స్ లేకపోతే 1 డెసిమల్ పెట్టాలి. అవునా? ఇక్కడ 1 డెసిమల్ పెడితే 33.4. అవునా? ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ సంగతి ఏంటి? 275 కదా, 275లో 10% ఎంత అనేది కావాలి. 27.5లో 10%. బై 10 అంటే 1 డెసిమల్ పెంచాలి. ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, 1 డెసిమల్ పెంచితే ఎంతమ్మా? 2.75. 2.75 ఓకేనా? ఇది 1%లో 10%లో క్యాలిక్యులేట్ చేసే పద్ధతి. ఓకేనా? రైట్ అమ్మా. ఇది అయిపోతే నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, సో 11% ఇస్తే ఎలా చేయాలి, 5% ఇస్తే ఎలా చేయాలి, 20% అంటే ఎలా చేయాలి, ఇలా రకరకాల క్యాలిక్యులేషన్స్ మొదలు పెడదాం. ఓకే, రైట్ అమ్మా. సో ఒక నెంబర్ తీసుకున్నాను అమ్మా, 2600 అనే నెంబర్ తీసుకున్నాను. ఓకే, ఈ 2600లో 5% ఎంత అని అడిగాడమ్మా. 2600లో 5% ఎంత? ఓకే అమ్మా, నా మైండ్లోకి 5% అనగానే ఏం కనబడుతుందో తెలుసా? 10% బై 2 చేయాలనిపిస్తుంది. అవునా? 10% అంటే ఎంత? 260. దాన్ని మనం ఏం చేయాలి? బై 2. బై 2 చేస్తే ఎంత? 130. 130. ఓకేనా? ఇది చేయాల్సింది. రైట్ అమ్మా. నెక్స్ట్ వన్ అమ్మా, ఎక్కడైనా నన్ను 20% ఆఫ్ ఏదో ఒక నెంబర్ తీసుకున్నాం అమ్మా, 410 ఎంత అని అడిగాడు అనుకో అమ్మా. ఓకే అమ్మా, 20% అంటే నా మైండ్లోకి ఏం కనబడుతుంది అంటే 10% ఇంటూ 2 అని కనబడుతుందమ్మా. ఓకే, 10% ఎంత? 41 కదా, ఇంటూ 2 అంటే ఎంత? 41 2s 82. అవునా? 82 అయిపోయింది ఆన్సర్. ఓకే అమ్మా, ఎక్కడైనా నన్ను 11% ఆఫ్ 520 ఎంత అని అడిగాడు అనుకోమ్మా. నా మైండ్లో 11% అనగానే ఏం కనబడుతుంది తెలుసా? 10% ప్లస్ 1%గా కనబడుతుంది. 10% ఎంత? బై 10 చేస్తే 52. 1% అంటే ఎంత? బై 100 అంటే 5.2. రెండింటి మనం యాడేగా చేయాల్సింది అంటే 0.2 అంటే ఆన్సర్ ఉందమ్మా 57.2. ఓకే, అది 5%లో 20%లో 11%లో. ఓకే మా నా ఎస్టిమేషన్ ప్రకారం అందరికీ 50% అంటే 1/2 అని తెలుసు అనుకుంటున్నాను. 50% అంటే హాఫేగా, హాఫ్ అంటే ఈ హాఫ్ కాదే, హాఫ్ అంటే ఏంటి? 1/2. అవునా? ఓకే, సో వెంటనే దాన్ని బేస్ చేసుకొని సరదాగా 1-2 చిన్న చిన్న క్వశ్చన్లు చేద్దాం. అమ్మ, ఇప్పుడు మనం మన ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళి నేను ఇచ్చిన క్యాలిక్యులేషన్ ఈజీయో కష్టమో ఒకసారి వెరిఫై చేద్దాం. ఓకేనా? ఏమడిగాడమ్మా క్వశ్చన్ అక్కడ? 48% ఆఫ్ 5120 ఎంత? అవునా?
మన నా మైండ్లో 48% అనేది చూడగానే ఏం కనపడిందో తెలుసా సార్, ఇది 50%కి దగ్గరే ఉంది సార్, అవునా? కాబట్టి 50% -2% కింద డిసైడ్ చేశా. 50% -2%. 50% అంటే సగం కదా. సగం అంటే ఎంతో చెప్పండి, దీన్ని బై 2 చేస్తే 2, 11 అంటే 2 5లు, ఓకే, 12 అంటే 2 6లు, 0 యాషెస్ అంటే 2560 పక్కన పెట్టుకున్నా. నెక్స్ట్ అమ్మా ఇంకెంత కావాలి? 2% కావాలి. 1% అంటే రెండింటి తర్వాత చొక్క పెట్టుకుంటే 51.2. 1% ఎంతమ్మా? 51.2. నీకు 1% కావాలా 2% కావాలా? 2% కావాలి, అంటే 2%. 2% అంటే దీన్ని రెట్టింపు చేయాలిగా. 51ని రెట్టింపు చేస్తే 102, 0.2ని రెట్టింపు చేస్తే 0.4. ఈ మధ్యలో సైన్ ఏముంది? ప్లస్ ఉందా మైనస్ ఉందా? గుర్తు మైనస్ ఉంది. అంటే నేను కూడా సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, తీసేస్తున్నాను. అంటే 10లోంచి 4 పోతే 6, ఓకే, 9 యాష్ డెసిమల్ పెట్టేస్తానమ్మా. 9లోంచి 2 పోతే 7, 5లోంచి 0 పోతే 5, 5లోంచి 1 పోతే 4, ఆ 2 యాషెస్. సో ఆన్సర్ ఎంతమ్మా? 2457.6. అవునా? మీరు రెగ్యులర్గా చేస్తే వచ్చే ఈ క్యాలిక్యులేషన్కి ఇది కనీసం ఒక 10 టైమ్స్ బెటర్, అవునా కాదా? సో కాబట్టి ఇది నేను చేసే క్యాలిక్యులేషన్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఎక్కడైనా ఎలా చేస్తే ఈజీగా వస్తుందో అలా చేస్తాను నేను. ఓకే రైట్, చూడమ్మా, లెట్స్ గో విత్ సమ్ అదర్ ఎగ్జాంపుల్స్. ఓకే రైట్, మా క్వశ్చన్ ఏమిటిగా అంటే 60% ఆఫ్ 720 ఎంత అని అడిగాడు అనుకోమ్మా. ఓకే, తెలిసిన వాళ్ళు 3/5గా కూడా చేయొచ్చమ్మా, కానీ దానికన్నా ఈజీ ఏంటో తెలుసా? 60% అనేది చూడగానే మైండ్లోకి 50% ప్లస్ 10%, 50% ప్లస్ 10%, అవునా? 50% అంటే దీంట్లో సగమేగా, అంటే బై 2 చేయండి. ఓకే, 2 3 6, 12 అంటే 2 6లు, 0 యాషెస్ అంటే 360. ఇంకా ఎంత కావాలమ్మా? 10%. 10% అంటే ఒక 0 తీసేస్తే సరిపోతుందిగా, అంటే 72. ఓకే అమ్మ, నీకు కావాల్సింది 60%, అంటే వీళ్ళిద్దరిని యాడ్ చేయాలి కదా. వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే ఎంతో చూడండి అమ్మా. 0 2 2, 6 7 13, 3 1 4, అంటే ఆన్సర్ ఎంతమ్మా? 432. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఇది చేయాల్సిన పద్ధతి. ఓకే రైట్ అమ్మా, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నాకు ఏది ఈజీయో అలా చేస్తాను నేను, అంతే. ఇలాగే చేయాలి అని నన్ను ఎవరు రిస్ట్రిక్ట్ చేయకూడదు, చేయరు. మిమ్మల్ని కూడా ఎవరు రిస్ట్రిక్ట్ చేయట్లేదు, చేయరు. ఓకేనా రైట్ అమ్మా. ఎవరైనా నా దగ్గరికి వచ్చి సార్ 80% ఆఫ్ 430 ఎంత అని అడిగాడు అనుకోమ్మా. సో నా మైండ్లోకి వచ్చేది 80% అంటే 100%, 100% మైనస్ 20%, అవునా? 100% అంటే ఇచ్చిన నెంబరే 100%, అవునా? అంటే 430. దాంట్లోంచి నువ్వు ఎంత తీసేయాలి? 20%, అవునా? 10% అంటే ఒక 0 తీసేస్తే ఎంతమ్మా? 43. 20% అంటే దాన్ని డబల్ చేయాలి 43ని, ఎంతమ్మా? 86. ఇప్పుడు చెప్పండి, యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలా? ఇక్కడ మైనస్ ఉంది సార్, సో నేను కూడా సబ్ట్రాక్ట్ చేస్తాను. 10లోంచి 6 పోతే 4, 12లోంచి 8 పోతే 4, దీన్ని 3 రాసుకుంటా. సో 344. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఇది మనం చేయాల్సిన పద్ధతి. ఓకే అమ్మా, ఇప్పుడు ఇందులో 25% అంటే ఎంత? 25% ఎంతమ్మా? 1/4. ఇది కూడా మనకు చాలామంది తెలుసు కదా. 25% అంటే ఎంతమ్మా? 1/4, అవునా? రైట్ అమ్మా, ఇప్పుడు నన్ను ఒక క్వశ్చన్ అడిగాడమ్మా. 25% ఆఫ్ 1600 ఎంత అని అడిగాడు అనుకోమ్మా. ఓకే, వెంటనే మన మైండ్లోకి ఏం రావాలమ్మా? 25% అంటే 1/4 కాబట్టి శుభ్రంగా 1600ని by 4 చేయాలి, అవునా? అంటే ఎన్నిసార్లు పోతుందమ్మా? 4 4 16, 2 0 యాషెస్, అంటే ఆన్సర్ ఎంతమ్మా? 400, అవునా అమ్మా? 25% అయిపోయింది కదా. సపోజ్ నన్ను క్వశ్చన్ 24% ఆఫ్ 4400 ఎంత అని అడిగాడు అనుకోమ్మా. నా మైండ్లోకి వెంటనే వచ్చింది తెలుసా? 24% అంటే 25% మైనస్ 1%, అవునా? ఓకే మా 25% అంటే దీన్ని by 4 చేయాలి, అవునా? by 4 చేస్తే 1 1 0 0, 4తో డివిజన్ చేశాను. ఎంత తీసేయాలి? 1%. 1% అంటే 2 0లు తీసేయడమేగా, అంటే 44. అది యాడ్ చేయాలా తీసేయాలా? తీసేయాలి. 10లోంచి 4 పోతే 6, 9లోంచి 4 పోతే 5, ఇది 0, ఇది 1, అంటే ఆన్సర్ ఎంతమ్మా? 1056. ఎంతమ్మా? 1056. అర్థమైందా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? అంటే ఏ క్వశ్చన్ అయినా మనం ఎలా చేయాలంటే
మనకి బ్రిటిషర్స్ ఇచ్చిన ఒక అత్యంత క్రూయల్గా వాళ్ళు విభజించిన రూల్ ఏంటమ్మా, విభజించు పాలించు కదా, దాన్ని మనం అందంగా వాడుకోవాలి. ఓకేనా, వాళ్ళు క్రూయల్గా వాడారు కదా, మనం అందంగా వాడదాం. ఓకేనా, ఇలా విడదీయని మీకు ఈజీగా ఉండేలాగా ఆ తర్వాత సాల్వ్ చేసేయండి. ఓకేనా మై డియర్ బాయ్స్, దిస్ ఈస్ ద ఫస్ట్ మాడ్యూల్ దట్ వీ హ్యావ్ టు లెర్న్. ఓకేనా, 5% ఎలా చేయాలి, 10% అంటే ఎలాగా, 20% అంటే ఎలాగా, 24 చేసాం కదా మనం చాలా. ఇలా మీరు నెంబర్లు తీసుకుని ప్రాక్టీస్ చేయాలి. దిస్ ఇస్ ద phase 1 దట్ వీ హ్యావ్ టు లెర్న్. ఓకే, ఈ ఫేజ్ అయిపోతే నెక్స్ట్ ఫేజ్ ఏంటి అంటే ఈ పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్ టేబుల్. ఓకేనా, లాస్ట్ టైం మనం ఏం చేసామో అదే ఒకసారి ఇక్కడ రాష్ట్రం చూడమ్మా. మనం 50% అనగానే ఏం చేసామమ్మా, 50ని by 100 చేసాం. అప్పుడు ఏమొచ్చిందమ్మా, 1/2 వచ్చింది. అవునా కాదా? 25% అనగానే 25ని పర్సెంట్, పర్ అంటే ఏంటమ్మా, అవుట్ ఆఫ్ కదా, అంటే బై సెంట్ అంటే ఎంత, 100. అవునా, అంటే 25/100 అంటే ఇది ఎంత అవుతుందమ్మా, 1/4. అవునా, 1/4. ఓకే, అంటే ఇప్పుడు నేనేం చేసాను తెలుసా, ఇక్కడ పర్సంటేజ్ ఇస్తున్నాను, ఇక్కడ ఫ్రాక్షన్స్ వస్తున్నాయి. ఈ పర్సంటేజ్ని ఫ్రాక్షన్గా ఎలా మారుస్తున్నానమ్మా, 100తో భాగిస్తే నాకు ఆటోమేటిక్గా ఫ్రాక్షన్ వచ్చేస్తుంది. అవునా, అయితే ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఎప్పుడైనా సరే పర్సంటేజ్ని 100తో భాగిస్తే ఏమొస్తుంది, ఫ్రాక్షన్ వస్తుంది. అదే ఫ్రాక్షన్ని 100తో గుణిస్తే మనకి పర్సంటేజ్ వస్తుంది. ఓకేనా, అలియాస్ శాతం వస్తుంది. ఇది మన నెక్స్ట్ పాయింట్ మనం నేర్చుకోవాల్సింది. దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్ టేబుల్ మొత్తం నేర్చుకుందాం. ఓకేనా, ఇందులో మీకు వచ్చినవన్నీ ఎటు మీకు వస్తాయి. నేను చేసేటప్పుడు మీరు మాట్లాడేది నాకు వినపడకపోయినా కూడా మీ వంతు మీరు చేయండి. ఓకే, మీకు రానివన్నీ నేను చెప్తాను, నేను చెప్పేటప్పుడు గుర్తుంచుకుందుకు వీలుగా చెప్తాను. ఓకేనా, రైట్, సరదాగా ఫన్నీగా తీసుకెళ్ళిపోతుంది క్లాస్ మొత్తాన్ని. ఓకే, రైట్, చూడమ్మా. రైట్ అమ్మా, ఇక్కడ నేను ఫ్రాక్షన్ రాస్తానమ్మా, కరస్పాండింగ్గా పర్సంటేజ్ మీరు చెప్పాలి. ఫ్రాక్షన్ని పర్సంటేజ్గా మార్చాలంటే 100తో గుణించాలి. అవునా, ఓకే, అది మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ఫ్రాక్షన్ వాల్యూ 1 అనుకుందాం. ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అనుకుందామా, 1. పర్సంటేజ్ ఎంత, 1 × 100 అంటే 100%, 100%. అవునా, ఫ్రాక్షన్ 2 చాలామంది మైండ్లో 50% అడుగుతూ ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే నేనేం చెప్పానో అదే చేయాలి. నేనేం చేయమన్నాను, × 100 అంటే 2 × 100 అంటే 200%. అవునా, అంతేగాని 50% కాదు. ఫ్రాక్షన్ 3 × 100 అంటే 300%. ఓకేనా, రైట్. సో అమ్మా, ఫ్రాక్షన్ n × 100 అంటే 100n%. ఓకే, పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ నాకు కావాల్సింది ఇవి అయిపోయాయి కదా. ఇప్పుడు ఫ్రాక్షన్స్ హాఫ్. హాఫ్ అంటే ఇక్కడ ఎవరో కొంతమంది దుర్మార్గులు సార్ నేను ఇప్పుడే కొట్టొచ్చాను సార్ అని చెప్తున్నారు. తప్పమ్మా, అలా చెప్పకూడదు. ఓకేనా, హాఫ్ అంటే ఎంత, హాఫ్ × 100 అంటే ఎంతమ్మా, 50%. ఓకేనా, రైట్. నెక్స్ట్ నాకు కావాల్సింది క్వార్టర్. క్వార్టర్ అంటే ఈ క్వార్టర్ కాదే, క్వార్టర్ అంటే 1/4. ఓకే, అంటే 1/4 × 100 అంటే ఎంతమ్మా, 25%. ఓకే, నాకు నెక్స్ట్ కావాల్సింది 3 క్వార్టర్లు అంటే 3/4. ఓకే, అంటే 3 × 1/4 కదా, అంటే 3 × 25 అంటే ఎంతమ్మా, 75%. ఓకే, ఫైన్, పక్కన పెట్టుకో. ఇప్పటిదాకా 1/4 ఫ్యామిలీ కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నాకు కావాల్సింది 1/3 ఫ్యామిలీ కావాలమ్మా. 1/3 అంటే ఎంత, ఇందులో మనసులో కొంతమంది 33.33% అని చెప్పుకుంటూ ఉంటారు. అవునా, వెరీ గుడ్, రాసేద్దాం. కానీ నా డౌట్లన్నీ మీరు క్లియర్ చేయాలి. 33.33నే రాయాలా, ఇంకో 3 కూడా రాయొచ్చా? ఇంకో 3 కూడా రాయొచ్చా? ఓకే, మరి ఇంకో 3 రాయొచ్చా? ఎన్ని 3లు రాయాలి, ఇన్ఫైనెట్టా అంటే 33.3333 అండ్ సో ఆన్ %. షార్ట్ కట్ ఏం లేదా, ఉందా ఏంటమ్మా అది, 33.3 బార్. అమ్మా, ఇక్కడ ఎవరో తాగుబోతులు మహాసభను నడుపుతున్నట్టున్నారమ్మా. ఇక్కడేమో హాఫ్ అన్నారు, ఇక్కడేమో క్వార్టర్ అన్నారు, 3 క్వార్టర్లు అన్నారు, అక్కడేమో బార్ అంటున్నారు. ఏం న్యాయమేది మీకు? ఓకే, రైట్ అమ్మా. ఎనీహౌ 33.3 బార్ %, దట్ ఈస్ ద అబ్సల్యూట్ వన్. ఓకేనా, మనకి ఇలాంటి వాటికి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అలియాస్ మిశ్రమ భిన్నాలను అలవాటు చేసుకోవాలమ్మా. 1/3%. ఓకేనా అమ్మా, మనకి ఎగ్జామ్లో అప్రాక్సిమేషన్స్ ఇస్తుంటాడమ్మా చాలాసార్లు. 33.33% అని ఇస్తుంటాడు. ఎస్, వీ హ్యావ్ టు టేక్ ఇట్, దాన్ని మనం తీసుకోవాలి. ఓకే, రైట్ అమ్మా, 1/3 అయిపోయింది. నెక్స్ట్ నాకు కావాల్సింది 2/3. ఓకే, 2/3 అంటే ఎంత,
2/3 అంటే దీన్ని డబల్ చేయడమేగా, అంటే 66.6666 అండ్ సో ఆన్ పర్సంటేజ్ కదా. అంటే కరెక్ట్ చెప్పాలంటే 66.6 బార్. బార్ అంటే చాలా ఆనందంగా ఉంది కదా చాలామందికి. 66.6 బార్ పర్సంటేజ్. ఓకేనా, రైట్. దట్ ఈస్ ఈక్వల్స్ టు మా మిక్స్డ్ ఫ్రాక్షన్ రాస్తే 66 2/3%. ఓకేనా, ఇప్పుడు నేను రాసిన ఈ 3 అబ్సల్యూట్ అమ్మా, అంటే ఖచ్చితమైన వాల్యూస్. ఇప్పుడు రాసేవి సుమారుగా వాల్యూస్, అంటే అప్రాక్సిమేషన్స్. ఓకే, ఎగ్జామ్లో దీని గురించి రాయమంటే చాలాసార్లు 66.66% అని ఇస్తాడమ్మా. ఇంకొన్నిసార్లు ఏమిస్తాడంటే 66.67% అని కూడా ఇస్తాడమ్మా. మనం దాన్ని కూడా తీసుకోవాలి, ఎందుకంటే 666 అండ్ సో ఆన్ కదా. అంటే అప్రాక్సిమేషన్లో 66.67 కూడా తీసుకోవచ్చుగా. ఇది 1/3 ఫ్యామిలీ. ఓకేనా, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1/2 ఫ్యామిలీ అయిపోయింది, 1/3 ఫ్యామిలీ అయిపోయింది, 1/4 ఫ్యామిలీ అయిపోయింది. అంటే నెక్స్ట్ ఏ ఫ్యామిలీలోకి వెళ్ళాలి? 1/5 ఫ్యామిలీలోకి వెళ్ళాలి. అంటే మీకు అర్థమవుతుంది కదా, నేను అంతా ఒక స్ట్రక్చరల్గా సీక్వెన్స్గా తీసుకెళ్తున్నాను. ఓకేనా, మీతో మాట్లాడేటప్పుడు జోక్గా చాలా చెప్తాను, ఒక క్వార్టర్ హాఫ్ అని, కానీ నా ప్లాన్ నాకు ఉంటుంది, మీరు కూడా దాన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకేనా.